I know you people are very busy with your schedules, and I know this is a long weekend here, but still you came forward. మీ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడారు, మంచి సలహాలు ఇస్తున్నారు. జగనన్న మీద మీకున్న అభిమానాన్ని చెప్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయినా సరే జగనన్న చేసిన మంచి ఎవరూ చేయలేదని కూడా మీరంతా చెప్పడం నిజంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి. నేను జగనన్న సోదరుని, జగనన్న కోసం పనిచేస్తా అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను మీ అందరితో పాటు. ఇంత దూరంలో ఉండి కూడా మీరు అంటే పార్టీ కోసం, జగనన్న కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్నారు. అంటే ఎందుకు ఓడిపోయాము, లేదా పోయింది, మంచి చేసామైనా ఓడిపోయాం, మళ్ళీ ఎలా గెలవాలి, ఇంకా బెటర్గా మనం ఎలా చేసుకోవాలి, దాని మీద మీరు ఆలోచన చేస్తున్నందుకు నేను అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న వ్యక్తిత్వం గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. అఫ్కోర్స్ మీకు తెలియనే కాదు, మీరు జగనన్నని పిచ్చిగా ఇష్టపడ్డారు కాబట్టి ఈరోజు వరకు గత 15 ఏళ్ళుగా జెండా దించకుండా జగనన్న కోసం పనిచేస్తున్నాం మనమంతా కూడా. బట్ ఏదేమైనా ఇప్పుడు కూడా చాలా మంది చెప్పారు, నిజంగానే రాజకీయాల్లో జగనన్న లాంటి వ్యక్తి రావడం అనేది అరుదు అనే దానికంటే అది అసంభవం. అంటే ముందు ఎప్పుడు లేరు, తర్వాత ఎప్పుడు రాదు. ఎందుకంటే రాజకీయాల్లో నిజం మాట్లాడటం, ఆ నిజం మాట్లాడిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండడం అనేది అది ఎక్కడా జరగదు. అది మామూలుగా మనం రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాట్లాడినప్పుడు మనం చెప్పడం అనేది విన్నాం. కానీ దాన్ని ప్రాక్టికల్ గా జగనన్న విషయంలో కల్లారా చూసాము. అది ఎప్పుడు 2019-24 మధ్య. అవునా కదా? ఎప్పుడు కూడా మన జనరేషన్ అంటే మనం ఒక 25 years ఆఫ్ పాలిటిక్స్ చూసామని ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, అసలు మేనిఫెస్టో అనే వర్డ్ విన్నట్టు గుర్తుంటుంది. అంటే ప్రతి ఎలక్షన్ లో ప్రతి పార్టీకి సంబంధించిన అంటే ఆ పార్టీ అధ్యక్షుడు వస్తాడు ప్రచారాలు, అంటే 6 నెలల ముందు హడావిడి స్టార్ట్ చేస్తారు, మేనిఫెస్టో కమిటీ అంటారు, మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తారు. ప్రతి మీటింగ్ లో మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మేము మేనిఫెస్టో ఇది పెట్టామని చెప్తూనే ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత మాత్రం మేనిఫెస్టో అనే పదంలో ఫస్ట్ లెటర్ ఎం కూడా ఎక్కడా వినిపించదు. ఎందుకు వినిపించదు? దానికి కారణం ఏంటంటే ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి కూడా ఆనెస్టీ అంటే ఆ ప్రజలతో ఒక బాండింగ్ అనేది లేదు. ఎంతసేపు ఉన్నా మనకు జనాలు ఓటేయాలంటే వాళ్ళకి ఏం చెప్తే మనకు ఓట్లు వేస్తారనే దాని మీద మేనిఫెస్టో ప్రిపేర్ అవుతా ఉంటాం. అంటే మహిళలంతా మనకు ఓటేయాలంటే మహిళలకు ఏం చెప్తే మనకు ఓటేస్తారు. అట్లాగే యంగ్స్టర్స్ అంతా మనకు ఓటేయాలంటే వాళ్ళకి ఏం చెప్తే ఓటేస్తారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చెప్తే మనకు ఓటేస్తారు. అట్లాగే ముసలి వాళ్ళకు మనకి ఏం చెప్తే ఓటేస్తారు. ఇటు ఒక 3-4 మేజర్ కమ్యూనిటీస్ తీసుకొని, అట్లాగే కులాన్ని కొన్ని తీసుకొని, బీసీలకు ఏం చెప్తే మనకు ఓటు పడుతుంది, ఎస్సీ ఎస్టీలకు చెప్తే ఏం ఓటు పడుతుంది. అంటే కొన్ని తీసుకొని ఆ ఓట్లు పడే కార్యక్రమానికి మేనిఫెస్టో అనేది రూపకల్పన చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మేనిఫెస్టోని 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు విని, ఆ కష్టాలు తీర్చడానికి మనం ఏం చేస్తే బాగుంటుందనేది అదే ప్రజలతోనే వాళ్ళ బాధలతో పాటు వాటికి పరిష్కారాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ప్రతిదీ కూడా నేను ఇందాక చెప్పే అన్ని పార్టీల మాదిరి లాస్ట్ 6 నెలల్లో 2-3 కూర్చొని ఏ వేస్తే ఓట్లు వేస్తారని రాయలేదు. నేను మేనిఫెస్టో కమిటీలో మెంబర్ గా పనిచేశాను.
పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే నాకు జగన్ అని చెప్పాడు. ఐ ఫీల్ ప్రౌడ్. నన్ను సాంబులు పిలుస్తాడు. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, మా పెద్దన్నయ్య ముగ్గురు పిలిచేవాళ్ళు. 4 అయినా నన్ను సాంబులు అని పిలిచేది జగన్ ఒక. సో జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఒక సందర్భంలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు చెప్పాడు, సాంబులు ఒక పని చెయ్యి, మనం పాదయాత్ర చేసేటప్పుడు ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటాను. అంటే వారం 10 రోజులు పబ్లిక్ మీటింగ్ పెట్టేవాళ్ళం పాదయాత్రలో. ఆ మీటింగ్ లో ఆ ముందు మీటింగ్ ఆ పాదయాత్రలో విషయాలు క్రోడీకరించి ఆయన వాటిని అర్థం చేసుకుని ఆ సమస్యలు వాటి పరిష్కారాలను కూడా ఆయన ఆలోచన చేసి ఆ మీటింగ్ లో చెప్పేవారు. ఈ పాదయాత్రలో ఆ టైంలో జరిగిన వాటన్నింటినీ వాళ్ళ జనాలకు ఉన్న సమస్యలు, వాటికి ఉన్న పరిష్కార మార్గాలు చెప్పేవారు. సో ఆ మీటింగ్ లో ఏవైతే చెప్పారో అట్లా ఆ ప్రతి మీటింగ్ ని ఫాలో అయ్యేందుకు ఇవన్నీ కూడా నీట్ గా ఫైల్ చేసి పెట్టుకో. సో వీల్ సమ్అప్ ఆల్ దీస్ మీటింగ్స్. నేను ఏం చెప్తానండి సమ్అప్ చేస్తే దట్ వుడ్ బి అవర్ మేనిఫెస్టో అని చెప్పారు. దట్ ఈస్ ద ట్రూ మేనిఫెస్టో. అంటే ఇట్స్ ద పీపుల్స్ మేనిఫెస్టో. అంటే అది అంతేగాని ఊరికే వీళ్ళు ఏదో ఇప్పుడు చెప్తానంటాడు, బాబు చెప్తాడు పీపుల్స్ క్యాపిటల్ అంటాడు, పీపుల్స్ ఏదో అంటాడు. రాజకీయాలు అనేవి ఏదో మాటలు చెప్పి ఏదో ముఖ్యమంత్రి అయిపోయి కాదు. నేను మన కూడా మీటింగ్ లో చెప్పాను, ఇంత జరిగి ఇంత మంచి చేసి ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పి, అంటే దాదాపు సగం మంది పొలిటీషియన్స్ పైనే లేదా కార్యకర్తలు కూడా దగ్గరకు వచ్చి అన్నారు, అయితే కాదన్నా మనం రాజకీయం చేయలేమన్నా, మనం కూడా అతనిలాగా అబద్ధాలు చెప్పాలన్నా, కొన్ని చేయాలన్నా, హామీలు ఇవ్వాలన్నా, నువ్వు మడి కట్టుకొని కూర్చొని మన బడ్జెట్ ఎంత ఏదో లెక్చరర్ మాదిరి పీపీటీ చేసి వాళ్ళ సూపర్ సిక్స్ కింద డబ్బులు ఖర్చు అయితే వాళ్ళు చేయలేదు, నేను ఇవి చెప్పాను, ఇటుకే బడ్జెట్ ఇవే చేస్తాను కుదరదాని అని చెప్పినప్పటికీ ఒక నెల కిందట కూడా జగన్ నాతో ఏదో సందర్భంలో చెప్తా ఉన్నాడు, రాజకీయాల్లో నీతి నిజాయితీ విజయాలు మాట్లాడటం అనేది 100% ఉండాలి. మనం అబద్ధం చేసి రాజకీయం చేయొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నేను ముఖ్యమంత్రి కావచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 25-30 ఏళ్ల తర్వాత మనం రాజకీయాలు సాధించినప్పుడు వెనక్కి చూసుకుంటే మనకి అసహ్యం అనిపిస్తుంది. మనం ఒకవేళ నిజంగా తప్పు చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఎందుకు 5 ఏళ్ళు ఎప్పుడైనా హిస్టరీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో తన ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి తిరగమని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారు అసలు రాజకీయ చరిత్రలో? ఎందుకు ఉండరు అంటే, పోతే నువ్వు ఇది చెప్పావు చేయలేదు, నువ్వు అది చెప్పావు చేయలేదు అని కాలను పట్టుకుంటున్న భయపడి ఎవరు చేయలేదు. కానీ జగనన్న మాత్రమే ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక హీరో లాగా, ఇదిగో నేను ఎలక్షన్ లో ఇది చెప్పాను, చేశాను, ఇంకా ఎవరికైనా ఇది చేసి జరగకపోయింటే, మీకు అందకపోయింటే, ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ చెప్పండి అని చెప్పి మళ్ళీ అధికారులను ఇంటింటికి పంపించాడు. అది చాలేదని మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి పంపించాడు. దట్ ఇస్ వాట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ జగన్. సో ఎలక్షన్లలో గెలుపుకోవడం ఓకే, ఇందాక చెప్తున్నాం మనం ఏం పెద్ద మనకు 49% అప్పుడు వచ్చింది, 19 మన 24లో 39% వచ్చింది. అంటే 10% మాత్రం మనకు ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ వేయలేదు. మనకి ఆ 10% ఎవరంటే మన పథకాలను తీసుకున్నో అన్ని మంచి చెడు తీసుకోవడం కూడా. ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు మనం చూసాం ఫస్ట్ 4 years దాదాపుగా ఏ రకంగా మన మీదకి వచ్చాడు, దాడి చేశాడు, మీరు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నారు, ఒప్పుడు పంచుతున్నారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ 1 year ముందు మళ్ళీ నెమ్మదిగా వాయిస్ మారుస్తూ వెళ్ళాడు.
లేదు లేదు మేము సంక్షేమాలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవన్నీ ఇస్తాము, వాటికి అదనంగా సూపర్ 6 ఇస్తాము. ఒకవేళ మళ్ళీ మనం ఎవరైనా అడుగుతాడేమో అతను డబ్బులు గురించి మాట్లాడే విధానం మళ్ళీ అతనే దానికి నేను ఇట్లా అప్పులు లేదు, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తా అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు. దీంతో జనాలు ఏమైపోయిందంటే పాపం అంటే గ్రీడీనెస్ అనేది తప్పు కూడా అవుతుందేమో. ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది, అది పేదవాడికి డెఫినెట్ గా ఆశ ఉంటుంది. ₹10 వస్తే ఏదో మా ఫ్యామిలీ బాగుపడుతుంది, కొంచెం ఒక అడుగు ముందుకేస్తాను. సో దాంట్లో ఏమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇవి వస్తాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇవి ఖచ్చితంగా వస్తాయి, దీనికి అదనంగా ఇవి వస్తాయి. దీంట్లో సూపర్ 6 లో చేయకపోతే 3-4 ఏదో వస్తాయి కదా, అమ్మఒడి 15,000 ఇప్పుడు వస్తూ ఉంది, 3 పిల్లలు ఉన్నారు ఇప్పుడు 45,000 వస్తాయి కదా అనుకుంటాడు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయేమో ఏదో పెద్ద వీళ్ళు చెప్తా ఉంటారు కదా, ఐటీ సృష్టికర్త నేనే అది చేసా ఇది చేశాను. సో ఇట్లా రకరకాలుగా చేసిన 10% మాత్రమే ఓటేయడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. సో దానివల్ల ఈ రోజు కూడా మళ్ళీ మనం ఛాలెంజ్ చేసచ్చు ఎవరికైనా, టీడీపీ వాళ్ళకైనా, జనసేన వాళ్ళకైనా, బీజేపీ వాళ్ళకైనా కూటమి మన క్యాండిడేట్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎల్ఏలో మనము ఉన్నాం. మీరు ఇద్దరం కలిసి ఊళ్ళో పోదాం, ధైర్యం ఉంటే ఊళ్ళలో పోయి అడుగుతాం. మా 14-19 లో జగనన్న ప్రభుత్వం ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది, మీరంతా హ్యాపీగా ఉన్నారా అని అడుగుదాం వెళ్ళి. మీకు వచ్చే ధైర్యం ఉంది ఎవరికైనా ఎమ్మెల్యేలకి ఈరోజు? ఎక్కడే కానీ ఎమ్మెల్యేలు కాదు కదా, ఊర్లలో సామాన్య లీడర్లు, కార్యకర్తలు కూడా ఈ రోజు జనాల్లో తిరగడానికి, పార్టీ పేరు చెప్పుకోవడానికి భయపడే పరిస్థితిని చంద్రబాబు నాయుడు తెచ్చాడు. అదే మన జగనన్న ఈ రోజుకి మనం ఓడిపోయిన ఈ రోజు మా జగనన్న సూపర్ అని కాలేదని చెప్తున్నాం. దట్స్ వాట్ ద లీడర్షిప్. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇదే విషయాన్ని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడున్న వాళ్ళంతా ఐ థింక్ యువర్ ఆల్ అగ్రీ విత్ మీ. మనం we did tremendous things, రెవల్యూషనరీ థింగ్స్, చరిత్రలో నిలిచిపోయేలాగా జగనన్న చేశాడు. ఆ చేసినవి చెప్పుకోవడానికి మనం ఏం చేయాలనేది ఏంటి అనేది చూద్దాం. ఈ చేసినవి చెప్పాలంటే నిజంగానే రెవల్యూషనరీ థింగ్స్, బీట్ వెల్ఫేర్, బీట్ డెవలప్మెంట్, బీట్ హెల్త్, బీట్ ఎడ్యుకేషన్, బీట్ గవర్నెన్స్, బీట్ ఎకనామిక్ గ్రోత్, వాట్ ఎవర్ యు కాల్. సో ప్రతి దాంట్లో కూడా ఎనీబడి ఎప్పుడైనా మనం డిబేట్ చేసిన వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఆర్థిక విధ్వంసం సృష్టించాము, అభివృద్ధి లేకుండా చేసినాము, ఇట్లా ఏదో ఏదో సముద్రాలు పల్లెటూరులో కూలిపోయేవాడు మాట్లాడతారు. అట్లా మాట్లాడాల్సిందే తప్ప తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మనలాగా పేపర్ అభివృద్ధి లేకుండా చేసినాము, ఇట్లా ఏదో ఏదో సముద్రాలు పల్లెటూరులో కూలిపోయేవాడు మాట్లాడతారు. అట్లా మాట్లాడాల్సిందే తప్ప తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మనలాగా పేపర్ పట్టుకొని ఇదిగో 19-24 మధ్యలో ఎడ్యుకేషన్ లో 50,000 స్కూళ్లలో నాడు నేడు చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చాం. మదర్స్ కి ఇన్సెంటివ్ ఇచ్చి డ్రాప్ అవుట్స్ లేకుండా చేశాం. ఇంగ్లీష్ మీడియం తెచ్చాం, సిబిఎస్ఈ తెచ్చాం. టెక్స్ట్ బుక్స్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉండే టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ ప్రింట్ చేసి ఇచ్చాం పిల్లలకి. అది కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటుగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలు కూడా జగనన్న విద్యాకాండ పేరుతో ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్ళే రోజు ఇచ్చాం. దాంతో ఆగలేదు, మళ్ళీ బైబుల్స్ డిజిటల్ ఎడ్యుకేషన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాతో పాటు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఆయన జగనన్న పిల్లలకి బైబుల్స్ కంటెంట్ ఫ్రీకి ఇచ్చాం. ప్రతి 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్ ఇచ్చాం. క్లాసుల్లో ఐఎఫ్పి ప్యానల్స్ పెట్టాం. ఇట్లా ఎడ్యుకేషన్ లో విపరీతమైన రిఫార్మ్స్. వీటిలో ఏ ఒక్కటైనా మీ ఎవరి హయాంలో చేశారంటే నో ఆన్సర్. అట్లాగే హెల్త్ తీసుకోండి. దాదాపు రాష్ట్రంలో 15,000 పంచాయతీలు ఉంటే దాదాపు నాకు తెలిసి 10,700 చిల్లర 10,769 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కట్టారు.
ఎప్పుడు కూడా మండలానికి ఒక పిహెచ్సి మాత్రమే ఉండేది. అక్కడ కూడా అలాగే డాక్టర్లు ఉండేటి వాళ్ళు కాదు. అసలు ఎవరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతామని ఆలోచన చేసేవాళ్ళు కాదు. అదే మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఫారిన్ కంట్రీస్ ఎక్కడ పోయినా స్కూల్ చేర్చాలంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి ఎగబడుతున్నారు. హాస్పిటల్ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెతుక్కొని ఎక్కడున్నా పోతారు. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది ఏ రోజైనా. అదే జగన్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు మీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ చూడండి. అట్లాగే ఇప్పుడు చెప్పిన నేను ఊళ్ళో చెప్పిన వైఎస్ఆర్ క్లినిక్ చూడండి. అక్కడ ఒక వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ అక్కడే ఉంటారు. ప్రివెంటివ్ కేర్ చేశారు. తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కాన్సల్టేషన్ మండలానికి ఒక పిహెచ్సి ఉండేది. అదే ఇంకో పిహెచ్సి కట్టి మండలానికి 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేది. 4 ఎంబీబీఎస్ డాక్టర్లు చేసి వాళ్ళలో 4 ఇద్దరిని డోర్ టు డోర్ ఎవ్రీ మంత్ తిరిగేలాగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చి హెల్త్ రికార్డ్ అంతా కూడా డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని చేశారు. మెడికల్ కాలేజీలు హిస్టరీలో స్వాతంత్రం నుంచి 11 మెడికల్ కాలేజీలు స్టేట్ లో ఉంటే మనం వచ్చిన తర్వాత జగనన్న 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు. 17లో మన హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు కట్టాం. అంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు కట్టి స్టార్ట్ చేసి ఇంట్రా కాలేజీలు కనిపిస్తా ఉంది. రిక్రూట్మెంట్ అయిపోయింది. ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 100 సీట్లు ఇస్తే పులివెందులకి మరి అది స్టార్ట్ అయితే జగనన్న పేరు వస్తుందని చెప్పి 100 సీట్లు కూడా వెనక్కి రాసిన దేశంలో ఎప్పుడు జరగలేదంట. ఈ సీట్లు మాకు వద్దుకొని రివర్స్ చెప్పింది ఈ కారణమైన చంద్రబాబు ప్రభుత్వం. మరి ఎవరు ప్రజల కోసం చేశారు? గవర్నెన్స్ చూసుకుంటే ఇందాక మీరు చెప్పారు, మన వంశీ చెప్తున్నాడు అనుకుంటా, ఈ సెక్రటేరియట్ సిస్టమ్ అసలు ఎవరైనా ఊహించారా? మన ఊర్లో పొద్దునే ఏదో ఒక కథ చెప్తున్నాడు. పల్లెటూర్లలో పొద్దునే మామూలుగా పంచె కట్టుకొని ఎప్పులు పట్టుకొని పనులు తొక్కుకుంటా పోయి కూడా సెక్రటేరియట్ పోయి పని చేసుకొని వస్తున్నాడు. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. దాదాపు 15,004 సెక్రటేరియట్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ రాష్ట్రంలో కడితే ఈ రోజు వాటిని కూడా అంటే అవి ముందుకు పోతే జగనన్న పేరు వస్తుందని చెప్పి నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గవర్నెన్స్ లో డీబీటీ దాదాపు 2,52,000 కోట్ల రూపాయలు. ప్రతి రూపాయికి ఆ రూపాయి ఎవరికి చేరింది, ఎప్పుడు చేరింది అనేది ట్రాన్స్పరెంట్ గా త్రూ అకౌంట్ చేసింది. అంటే ఈ గవర్నెన్స్ లో ఈ రెవల్యూషనరీ సిస్టమ్స్, ఈ వాలంటరీ సిస్టమ్స్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, డీబీటీలు కావచ్చు, దేశంలో ఎప్పుడూ జరగలేదు. అట్లాగే ఎకనామిక్ గ్రోత్ మీకందరికీ మీరు ఒకసారి మీ గో త్రూ ద డేటా. ఎకనామిక్ గ్రోత్ లో జిఎస్డిపిలో నంబర్ 1 విత్ 16.3 నంబర్ 1 లో ఉంది. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.6 lakhs నుంచి 2.1 lakhs పోయింది. అట్లాగే మన స్టేట్ షేర్ ఆఫ్ నేషనల్ జీడిపిలో 4.45 వాళ్ళ హయాంలో ఉంటే మనం వచ్చేసరికి అవర్ కాంట్రిబ్యూషన్ రేజ్ టు 5%. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి 5 ఏళ్లలో చేసిన రెవల్యూషన్స్ ఎవరి హయాంలో ఎక్కడా చేయలేదు. బట్ మన ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కూడా ఎందుకంటే జగనన్న చేసిన మంచిని చెప్తున్నారు, జగనన్న చరిత్రలో నిలిచిపోతాడని చెప్తున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేశారు, చెప్పిన వాళ్ళు కూడా ఒకరైతే ఇప్పుడు చంద్ర చెబుతూనే మరి ఈసారి మాత్రం మనం డెవలప్మెంట్ కూడా చేస్తాడు జగనన్న 2.4 అంటే అర్థం ఏంటి? 1924 చేయలేదు. అసలు ఎంత వాట్ ఈస్ డెవలప్మెంట్? 1924లో 15,004 సచివాలయాలు కట్టాము, 10,700 హెల్త్ క్లినిక్లు కట్టాము, దాదాపు 10,000 చిల్లర ఆర్బీకేలు కట్టాము, 4,000 డిజిటల్ లైబ్రరీలు కట్టాము, 5,600 అగ్రికల్చరల్ గోడౌన్ అండ్ గ్రెయిన్ హౌసెస్ కట్టాము, 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసాం, మిగతావి స్టార్ట్ చేశాము, 10 ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ కట్టాము.
అలాగే 5 పోర్టులు స్టార్ట్ చేశాం. గ్రీన్ కవర్ తో ఒక ప్రాజెక్ట్ నంద్యాల సోలార్ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అది స్టార్ట్ చేశాం. జిందాల్ వారి ప్లాంట్ కడపలో స్టార్ట్ చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు డెవలప్మెంట్ అనేది మనం చేసినట్టుగా ఈవెన్ రోడ్స్ ఈ రోజు డిబేట్ కావచ్చు. ఎవరైనా వాళ్ళు ఒక 1 year లో లేదా లాస్ట్ 2019 లో వాళ్ళు ఏం చేశారు రోడ్ విషయంలో, 1924 లో మన ప్రభుత్వం ఏం చేశారు డిబేట్ ఎవరైనా రావచ్చు. ఇన్ని చేశారు. కానీ ఈ సమస్య ఏమైందంటే ఎక్కువ మాట్లాడటము లేదంటే మీడియాలో పోవడం. దీనికి మీకు కోరుకుంటే జస్ట్ ఒక 2-3 minutes వచ్చి నాకు అదే చెప్తాను. అంటే మీకు పెద్దలకి ఒకరిద్దరు తెలుసుంటుంది. రాజుగారి దేవతా వస్త్రం అనే కథ ఉంటుంది. ఇందులో ఏంటంటే పూర్వం ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దంబాచారం ఎక్కువ. దంబాచారం అంటే నేనే గొప్పని, నాకే అన్ని తెలుసు, అది నేను చేసిన, ఇది నేను చేసిన, ఇది నేను చేసిన, ఇక నాకు మించోడు ఈ ప్రపంచంలో లేదని ఒక మైండ్ సెట్ ఉంటుంది రాజు. ఆ రాజు దగ్గరికి ఒక వేరే దేశం నుంచి, వేరే రాజ్యం నుంచి ఒకడు వస్తాడు. వచ్చి అడిగి తెలిసి ఆ రాజు మైండ్ సెట్ గురించి తెలిసి అదే పనిగా వచ్చాడు. వచ్చి రాజా, నా దగ్గర ఒక గొప్ప నేర్పరితనం ఉంది. మీరు నాకు బంగారు వెండి ఇస్తే ఒక దేవతా వస్త్రం చేస్తాను, ఆ బంగారు వెండి జరీతో చేస్తాను. ఆ దేవతా వస్త్రాన్ని ధరించే ఎలిజిబిలిటీ మీకు మాత్రమే ఉంది, ఇది మిగతా ఎవరు కాదు. మీలాంటి గొప్ప వాళ్ళకు మాత్రమే అర్హత ఉంది ఈ దేవతా వస్త్రాన్ని ధరించేది. సో ఇంకా మామూలుగానే చెప్పాడు కదా, తనకి ఇంకా నేనే గొప్ప, ఇంకా అందరికీ చెప్పుకోవాలనేది ఒకటి ఉంటుంది. సో ఏం చేస్తున్నాడు, అసలు ఎవరికి ఇది కాదు, మీకు మాత్రమే ఇది దేవతా వస్త్రాన్ని ధరించే ఏమంటారు అర్హత మీకు మాత్రమే ఉందని చెప్తే, సరే రాజు అతను కావాల్సినంత బంగారు వెండి పంపించాడు. పంపించిపోయిన దాని తర్వాత ఒక నెల తర్వాత ఎవరైతే చెప్పాడో పరదేశి అంటాడు కదా, ఆ పరదేశి మళ్ళీ రాజు దగ్గరికి వస్తాడు. మహారాజా, మీకోసం ఇదిగో బ్రహ్మాండమైన ఒక దేవతా వస్త్రాన్ని తయారు చేశాను. మీరు ఇచ్చిన బంగారు వెండి వాడి జరిగితో దీన్ని మీరు ధరించండి అని చెప్పి రాజు చేతికిస్తాడు. విచిత్రం ఏంటంటే ఆ రాజు చేతికిస్తాడు కానీ వాడి చేతులు ఏమీ లేదు. కాకపోతే ఆ పరదేశి ఏం చెప్తాడు ఇచ్చేటప్పుడు, చెప్పేటప్పుడు, రాజుగారు మీకు ఇంకొక రహస్యం చెప్పాలి, ఇది బాగా తెలివైన వాళ్ళకి, గొప్ప వాళ్ళకి మాత్రమే ఈ వస్త్రం కనిపిస్తుంది. మీరు ఇదే ఈ వస్త్రం యొక్క రహస్యం అని చెప్తారు. కాబట్టి ఆ రాజు ఏమి, ఇప్పుడు నేను అది ఏమి ఇదేదేనా నాకు బట్ట ఏమి లేదు, ఉత్తరశీలి పెడుతున్నామంటే తెలుగులో అనుకుంటాడు. అదే మహా తెలుగు వాళ్ళకే కనిపిస్తుంది అని చెప్పుకుంటాడు రాజు. కాబట్టి ఇంకా కనిపించినట్టుగా యాక్ట్ చేస్తూ తీసుకుంటాడు. చేతికి తీసుకున్నట్టు మీకు యాక్ట్ చేస్తాడు. ఎందుకు లేదని చెప్తే మనకు తెలియదు లేదనుకుంటాడు. అందరితో ఆగదా రాదు. ఇంకా నేను తెలివైన వచ్చి అసలు నా రాజ్యంలో తెలివైన ఉన్నారా లేదా అనుకోవాలనుకుంటాడు. ఆలోచన అంటే అంత అతి అంటే ఓవర్ వెయిట్ అనమాట. అన్ని నాకే తెలుసు అని చెప్పాడు. సో అసలు నా రాజ్యంలో అసలు తెలివైన ఉన్నారా ఎవరైనా టెస్ట్ చేస్తామని ఆ దేవతా వస్త్రం ధరించి మొత్తం వ్యక్తి ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. అందరికీ ముందే చాటి వేసింటారు. రాజుగారు వస్త్రం దేవతా వస్త్రం ధరించారు, తెలివైన వాళ్ళకు మాత్రమే అది కనిపిస్తుంది అని చెప్పింటారు ముందే. కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు అమ్మాయి ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరు అది కనిపించలేదంటే ఇంకా తెలివిలో కూడా అనుకుంటారు కదా. సో బ్రహ్మాండంగా పల్లె ఉందని చెప్తారు. పోతాంటారు ఏడవతో పిల్లలు ఏం తెలుసు బాబు, ఇది ఏం లేదు కదా రాజు కవితలో ఉన్నాడు,
ఏ రాజుగారికి బట్టలు పంపించే గట్టిగా చేస్తారు. ఇందులో తెలియదు కదా. అప్పుడు పీపుల్ స్టార్ట్ అవును కదా, లేవు కదా, ఎందుకు చెప్పడం లేదు, నిజమే కదా అని. నౌ దెన్ పీపుల్ స్టార్టెడ్, వాళ్ళ ఒక ఇది చర్చ స్టార్ట్ అయింది. సో ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ కథలో రాజు చంద్రబాబు నాయుడు ఆ దేవతా వస్త్రం ఏంటనేది, పసుపు రంగు అభివృద్ధి అనేది దేవతా వస్త్రం. అసలు ఈ కథ ఎందుకు మొదలు పెట్టదా, ఈ పసుపు రంగు దేవతా వస్త్రం కథ చంద్రబాబు కోసం అంటే 1995లో ఈ అంతఃపుర రాజరహస్యం లాగా మనకందరూ తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నాడు, ఈ ఎల్లో మీడియా టామ్ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎన్టీఆర్ నచ్చలేదు. సో ఇప్పుడు ఎన్టీఆర్కి వెనుకోవడానికి కింగ్ మేకర్ ఎవరైతే ఎల్లో మీడియా టామ్ ఉన్నాడో బాబు నుంచి ఆయనకి మంచి పూజ చేసిన ఇచ్చి కూర్చో అని చెప్పి పొడిగించి, ఆ పొడిచిన ఇన్సిడెంట్ ని జనాలు డిస్కస్ చేసి, జనాల డిస్కషన్ పర్సెప్షన్ మార్చాలా ఇతనిపై. సో దానికి ఇతనికే అభివృద్ధి అనే ఒక వస్త్రం, పసుపు రంగు అభివృద్ధి అంటే అట్లా వస్త్రం కాబట్టి మనం ఇది కుదిరితే మనం ఇందాక జనాలు ఉన్నది అది కనిపించలేదంటే మనకేం తెలియదు అనుకుంటారు. నేను సినిమాలు చూడలే, ఇల్లు చూడు, ఏడు చూడు, పక్కలు చూడకు, ఇదే చూడలేదు సినిమా ఉంటుంది. అట్లా ఇంకేదో పసుపు అభివృద్ధి వైపే చూడాలని చెప్పి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక డెఫినేషన్ ని జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేసేసినారు. ఎక్కడ అంటే ఇంకా అదేమన్నా చెప్పి కదా, అది కాదంటే ఏదో మనం తెలియదు అనే పరిస్థితిని తెచ్చేసినాడు. అంటే అతను ఇంకా సినిమా లాంగ్వేజ్ చెప్పాలంటే తప్ప ఆ మా సినిమాలో ఒకటి అన్న అడిగేస్తే మాస్, స్టెప్ వేస్తే మాస్, ఆయన అడిగేసిన అభివృద్ధి, స్టెప్ వేసిన అభివృద్ధి, ఆయన నడిచిన అభివృద్ధి, ఆయన కూర్చున్న అభివృద్ధి, అంతే తప్ప అసలు అభివృద్ధి అనే దానికి డెఫినేషన్ చంద్రబాబు అంటే అభివృద్ధి అన్నట్టు తయారు చేశారు. బట్ నౌ మన టైం ఇప్పుడు వచ్చింది. మన టైం అంటే వీఆర్ లైక్ ఇంటెలెక్చువల్స్, మనం చదువుకున్నాము. అసలు డెవలప్మెంట్ ఏంటనేది మనందరికీ తెలుసు. మనం కూడా ఏదో ఒక టైంలో ఒక 100 మంది చెప్పినారని చెప్పి మనం డెవలప్మెంట్ చేయలేదేమో, ఈసారైనా చేద్దాం. ఈసారైనా చేద్దాం లేదు స్వామి, ఎప్పుడు చేయనంత చేసినాము. అది చెప్పకుండా పోయి మనం కూడా మాట్లాడితే అర్థమేమో. సో నా ఇందాక మీరు చాలా మంది అడిగారు, అసలు మమ్మల్ని గైడ్ చేయండి, అసలు అజెండా ఏంటి, మనం ఏం చేయాలి. ఎస్, యాజ్ అన్ ఇంటెలెక్చువల్ అండ్ ఎన్ఆర్ఐస్ యూ హ్యావ్ ఎ వాల్యూ ఇన్ ఆర్ కంట్రీ, ఎస్పెషల్లీ యువర్ ప్లేస్ లైక్ యువర్ విలేజ్ ఆర్ మండల్ డిస్ట్రిక్ట్ వాట్ ఎవర్. సో మీ వాయిస్ ఒక వెయిట్, మేబీ ఇట్స్ వాయిస్ అంటే యువర్ మౌత్ ఆర్ యువర్ సోషల్ మీడియా. నా వాయిస్ అంటే ఈరోజు సోషల్ మీడియా అనుకోవాలి, లేదా మీరు ఊరు పోయినప్పుడు మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. అన్ని మార్గాల్లో కూడా జగనన్న చేసిన మంచి అభివృద్ధి రెవల్యూషనరీ చేంజెస్, బీట్ డెవలప్మెంట్, బీట్ గవర్నెన్స్, బీట్ హెల్త్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ రిఫార్మ్స్, వెల్ఫేర్ రిఫార్మ్స్, వాటెవర్ అన్నీ కూడా జనాలకి తీసుకెళ్లే బాధ్యతను మనం తీసుకోవాలి. దీనికి మీరు చెప్పినట్టుగా మీరు లాంగ్ వీకెండ్స్, పనులు వదిలేసి ఇట్లా మీటింగులకి వందలు రావడం అవసరం లేదని నేను అట్లాంటి కూడా చెప్పాను. దయచేసి నా అప్పీలు, మీరు ఉన్న వాళ్ళందరూ మీకు ఎట్లాగో సోషల్ మీడియా హ్యాండిల్స్ అది ఒక్కరికి ఒకటి ఉంటుంది. వీలైతే దానికి అదనంగా ఇంకొకటి, ఒక న్యూట్రల్ స్పేస్లో, అది జగనన్న పేరు పెట్టుకుంటారా, లేదంటే మీ ఊరు పేరు పెట్టుకుంటారా, దేశం పేరు పెట్టుకుంటారా, ఏదో ఒక పేరు పెట్టుకోండి. మీరు స్టార్ట్ చేస్తే దీంట్లో మీరు కోఆర్డినేట్, మన ఎన్ఆర్ఐస్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక డేటా కూడా మనం ఎన్ఆర్ఐ పోర్టల్ వెబ్సైట్ ఒకటి చేసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సోషల్ మీడియా హ్యాండిల్స్ దీనిలో చేయడానికి, మళ్ళీ వాటిల్లో కూడా నెక్స్ట్ లెవెల్ సోషల్ మీడియాలో
మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ ఉన్న పోస్ట్లని వేసి షేర్ చేయడం, కామెంట్ చేయడం చేస్తారా? లేదా మీరు ఏమైనా కొత్తగా కంటెంట్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తారా? ఏదైనా బ్రాడ్కాస్టింగ్ ఏమైనా ఒక ఛానల్ పెట్టి మాట్లాడతారా? ఇట్లాంటివి కూడా మనం నీట్ గా కేటగరైజ్ చేసుకొని సెంట్రల్ సోషల్ మీడియా టీమ్ తో మిమ్మల్ని లింకప్ చేసి మీకు ఎవ్రీ డే మన స్టేట్ లో జరుగుతున్న అప్డేట్స్, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, తప్పులు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, జీవోలు కావచ్చు, ఏమైనా సరే మీకు ఏ రోజుకి ఆ రోజు ఆ పోర్టల్లో మీ లాగిన్ లో అవైలబుల్ ఉంచడం. అట్లాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియాలో లైక్ మీట్ చేయడంలో కావచ్చు, గ్రాఫిక్స్ చేయడంలో కానీ, కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ, లేదా మాట్లాడాలంటే మీకు ఆ కంటెంట్ స్క్రిప్ట్ ఇవ్వడంలో కానీ ప్రతిదీ కూడా వీళ్ళు కోఆర్డినేట్ అయింది. సో మీరు చేయాలి.